ఇప్పుడే ఇండిగోని కేంద్ర ప్రభుత్వం జాతీయం చేయాలి. ఏదైనా ఇండిగో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉంది. ఇచ్చిన తీర్పుని అమలు చేయడం లేదు. 2012లో ఎంప్లాయీస్ అంతా కోర్టుకు పోతే అది ఈ మధ్య అది గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళ పనిభారం పెరుగుతా ఉంది. ఒక ఫ్లైట్ విమానం నడిపించే వాళ్ళకి ఒక విమానానికి ఒక విమానం మధ్య 4 గంటలు రెస్ట్ ఉండాలని, అదేవిధంగా 2 రోజులు సెలవు ఉండాలని అనేక ప్రతిపాదనలు చేస్తే లాస్ట్ లో కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి గైడ్ లైన్స్ రూపొందించి ఇండిగోకి ఇచ్చింది. కానీ ఇండిగో దాన్ని ఖాతా చేయలేదు. ఖాతా చేయకపోగా ఇండిగోకున్న కెపాసిటీ దాదాపు 64% ఫ్లైట్స్ అన్ని ఇండిగోకే ఉన్నాయి. మిగతా అన్ని కలిసి 35%. తర్వాత 6 లక్షల కెపాసిటీ నడిపిస్తా ఉంది. కానీ దానికి 4 లక్షల ప్యాసింజర్ల వరకే కెపాసిటీ ఉంది. 2 లక్షలు అదనంగా చేస్తా ఉంది. అంటే అర్థం ఫ్లైట్స్ కి టైం లేకుండా వెంటనే నడిపించడం వల్ల ఫ్లైట్స్ పరిమిత సంఖ్య కన్నా సర్వీస్ ఎక్కువ పెంచారు. అదే మా స్కిల్ ఫుల్ చూసారా, మా స్కిల్ ఫుల్ వల్ల మేము విమానాల కన్నా ఎక్కువ సర్వీస్ నడిపిస్తా ఉన్నారు. అంటే ఫ్లైట్ నడిపించే వాళ్ళకి పనిభారం పెంచి వాళ్ళకి రెస్ట్ లేకుండా చేసి మీరు స్కిల్ అని చెప్పేసి మిగతా వాళ్ళకన్నా ఒక విమానానికి సర్వీస్ ఎక్కువ పెంచుతున్నారు. ఇది భరించని పరిస్థితికి వచ్చేసింది. సరే గవర్నమెంట్ కూడా డైరెక్షన్ ఇచ్చా కూడా వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళ పనికి వాళ్ళు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ వాళ్ళు ఇతర చేసుకుంది గైడ్ లైన్స్ ని వాళ్ళకి ఇష్టం వదిలేసింది. వాళ్ళు దాని ఏదో వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే ఒక ప్రైవేటు ఎయిర్ ఇండియా లేకపోతే ఇంకొకటి కాకుండా ఇండిగో ఒకటే ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే దాని ఏదో జాతీయం చేయకూడదు. ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి విమానాలు ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ అవి ఉన్నప్పుడు అది నడిపించింది. ఒక కోవిడ్ లోనే అదొకటే పనిచేసింది. తర్వాత కెలామిటీ అదొకటే పనిచేస్తా ఉంది. దేశానికి అవసరం ఉన్నప్పుడు అదే ఒకటే పనిచేస్తా ఉంది. మిగతా ప్రైవేట్ వాళ్ళు పోయి దాక్కుంటున్నారు. ఇప్పుడు మొత్తం దాదాపు 200-250 దాకా పబ్లిక్ మనీతోటి ప్రజల సొత్తుతోటి విమానాశ్రయం కడుతున్నారు. విమానాశ్రయం కట్టి గొప్పగా చెప్పుకుంటారు విమానాశ్రయం కడుతున్నామని. కానీ పబ్లిక్ సెక్టార్కి సంబంధించి ఒక విమానం కూడా లేదు. పబ్లిక్ సెక్టార్లో విమానం ఉంటే అప్పుడు ప్రైవేట్ వాళ్ళు చెక్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇష్టంగా పేరుస్తున్నారు. 6 నెలల క్రితం రామ్మోహన్ రెడ్డి గారికి ఒక కొత్త రాశారు. ఇదంటే ఫ్లైట్లు ఉదయం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు ఉంది, ఈరోజు ఒక రేటు, ఇంకో ఉంది. ఇప్పుడు 5,000 ఉంటే అప్పుడు 15,000 అవుతా ఉంది. ఇదేంటిదంటే అది డైనమిక్ రేట్స్ అనుకుని అంటాడు. ఏం డైనమిక్ రేట్స్? ప్రజలు దోపిడీ చేస్తా ఉంటే పంటకు పెంచేస్తారు, ఏదో కెలామిటీ వస్తే పెంచేస్తారు. సామాన్య బుక్ చేసేటప్పుడు 5,000 ఉంటుంది, తీరా బుక్ చేసి రెడీ చేసేటప్పుడు 7,000గా పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కూడా సమాధానం లేదు. ఇవన్నీ కూడా ఒక మొనోపొలి వల్ల నష్టం రాష్ట్రం. ఆ మొనోపొలిని తగ్గించకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు సమ్మిళుడు లక్షలాది మంది ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. దేశ విదేశాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, వచ్చి ఇరుక్కుపోతా ఉన్నారు. మామూలుగా భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ బాత్రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. టాయిలెట్స్ విమానాశ్రయం టాయిలెట్స్ ఎక్కడ ఉండవు. అట్లాంటిది మున్సిపాలిటీ కక్కసాగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంత ఘోరమైన ప్లేస్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా చేయకపోతే యాక్షన్ తీసుకోకుండా ఉండడం వల్లనే ఉదాసీన వైఖరి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఎంత గొప్ప చెప్పుకోవడం లాభం లేదు. ఇది చేయగలిగిన ఎవరు చేయగలరు? ప్రైమ్ మినిస్టర్ చేయగలరు. ఏవియేషన్ మినిస్టర్ చేయలేడు. ఆయనకు ఉన్నటువంటి అనుభవం కానీ ఇంకోటి కానీ చేయలేడు. నిన్న వాళ్ళు చర్చలో కూడా ఆయన ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానమంత్రి. అటువంటిప్పుడు ఇది తక్షణం ఈ సంక్షోభానికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. తక్షణం ఇండిగోని జాతీయం చేసేటువంటి ప్రతిపాదన పెట్టాలి. అప్పుడు కానీ ప్రజానీకానికి లాభం ఉండదు. అదే మన పబ్లిక్ పని ఖర్చు పెట్టి నింపినటువంటి కట్టించినటువంటి ఎయిర్పోర్ట్లు కూడా ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క సంస్థకి 3 ఎయిర్పోర్ట్లకు పైన మించి ఇవ్వకూడదు స్టాండర్డ్ ప్రకారం. ఇప్పుడు అదానికి 5 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళకైతే 3 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లు ఇవ్వడంలోనూ అదే సమస్య ఉంది, సర్వీస్ నడిపించడంలోనూ వాళ్ళు గైడెన్స్ పాటించడం లేదు. ఇది ఉల్లంఘిస్తున్నప్పుడు మనోపలిగా ఉన్నటువంటి ఎయిర్ ఇండిగోని ఎందుకు క్షమించాలి? తక్షణం వాళ్ళ జాతీయం చేయడం ద్వారా దేశానికి ఉపయోగించు. తాత్కాలిక పరిష్కారం చేసుకోవచ్చేమో, కానీ పర్మనెంట్ పరిష్కారం కాదు. తక్షణం దాన్ని జాతీయం చేయమని మేము కోరుతా ఉన్నాం.